హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్ ఆర్మ్యాన్. దిస్ ఇస్ ఆర్కెట్. మెగాస్టార్ చిరంజీవి గారు అజాత శత్రువు. ఆయనకు మిత్రులే గాని శత్రువులు ఉండరు. క్షమించి వదిలేసే గుణం ఆయనది. ఒకవేళ శత్రువు ఉన్నా తర్వాత అతనే చిరుకి మిత్రుడు అవుతాడు. అంతటి మంచి మనసున్న వ్యక్తి చిరంజీవి గారు. అలాంటి వ్యక్తి తన సొంత తమ్ముడికి మద్దతు ఇవ్వకుండా వేరే వారికి మద్దతు ఇస్తాడని మీరెలా నమ్మారా? ఉమ్మడి కుటుంబంకి నిలువెత్తు నిదర్శనం మెగాస్టార్ చిరంజీవి గారి మెగా కుటుంబం. ఆయన వ్యక్తిత్వం, ఆ ఫ్యామిలీ మనసులో మంచి మనసుతో ఫ్యామిలీ అంటే మెగా ఫ్యామిలీ అనే స్థాయికి ఆ కుటుంబం ఎదిగింది. లేని మాట చెప్పడం మెగా ఫ్యామిలీ లేదు. మరొక్కసారి చెప్తున్నాను, ప్రేమిస్తాం, పడతాం, భరిస్తాం, అవసరమైతే తాట కూడా తీస్తాం. సో వాళ్ళందరికీ ఆయన క్వైట్గా ఉంటారేమో గుర్తుపెట్టుకోండి. మేమందరం వెనకాల క్వైట్గా ఉండం. క్వైట్గానే చెప్తున్నాం, మేము క్వైట్గా ఉండమని. అలాగే వాళ్ళ పవన్ కళ్యాణ్ గారిని చాలా మంది చాలా మాటలు అంటుంటారు. టీవీ చూస్తూనే ఉంటాం, ఎప్పటెప్పటో ఎక్కి ఏదేదో మాట్లాడుతూ ఉంటారు. అమ్మ ఛానల్ ఉంది కదా అని కర్మ. ఇప్పుడు చిరంజీవి గారు తన తమ్ముడికి అలాగే బహిరంగంగా ఎన్డీఏ కూటమికి మద్దతు ప్రకటించారు. తన తమ్ముడు అని కాకుండా పవన్ కళ్యాణ్ గారు జేఎస్పీ పార్టీ పెట్టి ఎంతో మంది రైతులకు, పేదవారికి సొంత డబ్బులు పంచారు. వారికి అండగా నిలిచారు. ఆ సేవా గుణం నచ్చి చిరంజీవి గారు జనసేన పార్టీకి, ఎన్డీఏ కూటమికి మద్దతు ప్రకటించారు. మొన్నే మా అన్నయ్య చిరంజీవి గారు జనసేన పార్టీకి ఒక 5 కోట్ల రూపాయలు విరాళంగా ఇచ్చారు. నేను ఆశించలా, ఊహించలా. అర్జెంటుగా రమ్మంటే హైదరాబాద్ వెళ్ళారు. ఆంజనేయ స్వామి సమక్షంలో ఆయన చేస్తున్న సినిమా సెట్లో ఆంజనేయ స్వామి విగ్రహం వెనక ఉండి ఆయన ఆశీస్సులతోటి ఒక 5 కోట్ల రూపాయలు ఇచ్చి ఒకటే అన్నారు, నువ్వు ప్రజల కోసం బలంగా నిలబడతావు. నువ్వు నీలాంటి వాడికి, ముఖ్యంగా కౌలు రైతులకి నువ్వు చేసింది నాకు నిజంగా హృదయాన్ని కలిచేసింది. ఎలక్షన్ టైంలో నీకు ఎంత పనికొస్తే నా 5 కోట్ల రూపాయలు నీకు ఇస్తా ఉన్నాను. అక్కడితో ఆకుండా రామ్ చరణ్ గారికి కూడా చెప్పారు. ఈ మధ్యనే స్వేల్ యూనివర్సిటీ డాక్టరేట్ పొందారు. ఆయనకు కూడా చెప్తా ఉన్నారు, ఇతను మన కుటుంబ సభ్యుడని కాకుండా సమాజానికి మేలు చేసే వ్యక్తిగా నువ్వు కూడా విరాళం ఇవ్వు అని. సో మనస్ఫూర్తిగా చిరంజీవి గారికి తెనాలి సభ నుంచి మనస్ఫూర్తిగా నా ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాను. ఆంధ్రప్రదేశ్లో త్వరలో జరగబోయే సార్వత్రిక ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి అభ్యర్థులు సీఎం రమేష్, పంచకర్ల రమేష్ బాబును గెలిపించాలంటూ మెగాస్టార్ చిరంజీవి గారు తన అభిమానులకు పిలుపునిచ్చారు. ఏపీలో చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, బీజేపీ నాయకత్వం కలిసి పనిచేయడం శుభపరిణామం అన్నారు. అనకాపల్లి నుంచి బీజేపీ తరపున లోక్సభ అభ్యర్థిగా సీఎం రమేష్ పోటీ చేస్తున్నారు. పెందుర్తి నియోజకవర్గం నుంచి జనసేన తరపున పంచకర్ల రమేష్ బాబు బరిలోకి దిగుతున్నారు. వీళ్ళిద్దరు కలిసి హైదరాబాద్లో మెగాస్టార్ని కలిశారు. ఈ సందర్భంగా వారికి మద్దతుగా నిలవాలని కోరుతూ చిరంజీవి ఓ వీడియో రిలీజ్ చేశారు. తమ్ముడు పవన్ కళ్యాణ్ వల్లే చాలా రోజుల తర్వాత రాజకీయాల గురించి మాట్లాడుతున్న సీఎం రమేష్ నా జరగాల మిత్రుడు, పంచకర్ల రమేష్ నా బ్లెస్సింగ్ తో రాజకీయ అరంగేట్రం చేసిన వ్యక్తి. ఇద్దరు కూడా మంచి వ్యక్తులు, నాకు బాగా కావలసిన వారు, సమర్థులు. వీరిని గెలిపించండి. వీరి సమర్థతతో నియోజకవర్గంలో అభివృద్ధి జరుగుతుందని నమ్ముతున్నారు. రాజకీయాల గురించి ప్రస్తావించడం అనేది చాలా సంవత్సరాల తర్వాత మళ్ళీ ఇదిగో ఇప్పుడే జరుగుతుంది. దానికి ప్రధానమైన కారణం తమ్ముడు పవన్ కళ్యాణ్, అలాగే చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం నుంచి, బీజేపీ నాయకత్వం, వీళ్ళందరూ ఒక కూటమిగా ఏర్పడ్డారు. అది చాలా సంతోషం, మంచి పరిణామం. ఈ సందర్భంగా మరీ ముఖ్యంగా ఈ రోజున నేను ఇట్లాగా మాట్లాడడానికి ప్రధానమైన కారణం నా మిత్రుడు, చిరకాల మిత్రుడు సీఎం రమేష్, అట్లాగే పంచగల్ రమేష్ రాజకీయంగా అరంగేట్రం చేసింది నా బ్లెస్సింగ్స్ తోటి. అది తను నాకు కావాల్సిన వాళ్ళు ఇద్దరు కూడాను అనకాపల్లి కాన్స్టిట్యున్సీలో ఎంపీ క్యాండిడేట్గా, అలాగే పెందుర్తి ఎమ్మెల్యే క్యాండిడేట్గా వీరు నిలబడటం అన్నది నాకు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ఇద్దరు చాలా మంచి వాళ్ళే కాకుండా సమర్థవంతులు. ఇలాంటి వాళ్ళు అలాంటి కాన్స్టిట్యున్సీకి, దాని అభివృద్ధికి ఎంతగానో దోహదపడతారు అన్న నమ్మకం నాకు చాలా ప్రగాఢంగా ఉంది. ముఖ్యంగా సీఎం రమేష్ గారికి కేంద్రంతో ఉన్నటువంటి సంబంధాలు, అనుబంధం ఇది మరీ ప్రత్యేకం. నాకు అది ఎప్పటి నుంచో తెలుసు. అండ్ వీరి నాయకత్వంలో మిగతా వాళ్ళ ఎమ్మెల్యేలు అందరూ కూడాను కలిసికట్టుగా అనకాపల్లి అభివృద్ధికి ఎంతగానో దోహదపడతారు అండ్ రిజల్ట్ చూపిస్తాను ప్రగాఢ విశ్వాసం ఉంది. కాబట్టి వీళ్ళిద్దరి గురించి ఈరోజు ప్రస్తావిస్తున్నాను. మీ అందరి ఆశీస్సులు వీళ్ళకి ఉంటాయని ప్రగాఢంగా నమ్ముతూ సెలవు తీసుకుంటాను. ప్లీజ్ వారిని గెలిపించండి. అనకాపల్లి నియోజకవర్గం యొక్క అభివృద్ధిని మనందరం చూస్తాం. అంతేకాదు, నాది చాలా పెద్ద కోరిక, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి పథంలో ముందుకు వెళ్ళాలి. దానికి కానీ మీరందరూ నడుము బిగించండి. మీరందరూ కూడాను ఇలాంటి వారి మీ అందరి సహకారంతో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి పదంలో నడవాలని నా కోరిక. అందుకు మీ మద్దతు ఉంటుందని ఆశిస్తున్నాను అని మెగాస్టార్ ఆశాభావం వ్యక్తం చేశారు. ధర్మో రక్షతి రక్షిత. ధర్మాన్ని నువ్వు కాపాడితే ధర్మమే నేను కాపాడుతుంది.